హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం అనమాట. మా అక్క వాళ్ళ ఇంట్లో ఈ వ్రతం జరుగుతుందన్నమాట. ఇంతకు ముందు వీడియోలో సత్యనారాయణ స్వామి వ్రతం చూపించాను కదా, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అనమాట. అభయారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధ్యర్థం ధన కనక వస్తు ఆహార ప్రాప్త్యర్థం శ్రీ వరలక్ష్మీదేవి ప్రీత్యర్థం చెప్పండి. వైవాహిక సుఖజీవన శుభఫల అవాప్యర్థం దాంపత్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం యావజ్జీవ శతవర్ష దీర్ఘ సుమంగళి అవాప్యర్థం గృహే ధనకనక వస్తువాహన నేరుకాంచన అష్టైశ్వర్య అభివృద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మి దేవి ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ వరలక్ష్మి పూజా అహం కరిష్యే. సత్యనారాయణ స్వామి వ్రతం ఎంత భక్తి శ్రద్ధలతో జరిపించారో అలాగే ఈ వరలక్ష్మి వ్రతాన్ని కూడా ఈ పంతులు గారు అంతే భక్తి శ్రద్ధలతో చాలా చక్కగా జరిపిస్తున్నారు ఈ పంతులు గారు. పవిత్రో సర్వావస్థాంగతో విస్మరింపణరేకాక్షం సభాభ్యాంతరశుచి భాభ్యాంతరశుచి తదంగత్వేన అక్షతలు పట్టుకోవడం. మళ్ళీ ఒకసారి వినాయకుడికి ధ్యానం చేయండి, అట్లాగే అమ్మవారికి ధ్యానం చేయండి. ఓం లక్ష్మీదేవ్యే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనార్థి మే అక్షతాన్ సమర్పయామి. వరదో భవ సుప్రసన్నో భవ యజమానస్య అభిముఖో భవ. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. కలశే మా వరలక్ష్మీదేవి ఆవాహయామి, ఆసనం సమర్పయామి, నవరత్న ఖచ్చిత సువర్ణ సింహాసనం సమర్పయామి. మామూలుగా అయితే కొందరు వరలక్ష్మి వ్రతం మనమే మామూలుగా లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో పెట్టుకొని పసుపు గణపతిని చేసుకుని ఇంట్లో మాత్రమే మనమే ఒక బుక్ చదువుకొని అలా చేసుకుంటూ ఉంటాము కొందరము. ఇంకొందరు ఇలా ఇంట్రెస్ట్తో పంతులు గారిని పిలిపించుకొని చాలా భక్తి శ్రద్ధలతో ఇలా, అంటే మామూలుగా పంతులు గారు రాకుంటే భక్తి శ్రద్ధలు ఉండవా అని మళ్ళీ అనకండి. అలా నేను కొందరికి ఇలా ఇష్టం ఉంటుంది, కొందరికి అలా ఇష్టం ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను అంతే. మహేరణాయ చక్షయే యోగశబ్దమోర్సః తస్య భాజయతే అనః ఉషతీర్వ మాతరః తస్మారంగమామావో యస్యక్షాయ రోద ఆపో జనేదాజనః. ఓం శ్రీ వరలక్ష్మీదేవి నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం స్నానానంతరం అలా లక్ష్మీదేవి విగ్రహానికి ఇలా కడిగి పూజిస్తున్నారనమాట లక్ష్మీదేవిని. ఈ చిన్న బుజ్జి లక్ష్మీదేవి విగ్రహాన్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది కదా. ఇలా లక్ష్మీదేవిని పూజించిన తర్వాత ఇంకా వస్త్రం సమర్పించి అలా అక్కడ పసుపు గౌరమ్మ ఉంటుంది కదా, అక్కడ పక్కనే ఈ లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా ఉంచారు. అభివస్త్రా సువసనానిరోషాపదే నోసిదుగా పూజమర్తవిరవిణ్యా విశ్వనోరధినో దేవసోమః. వస్త్రం సమర్పయామి. ఓం అలంకరణార్థ హరిద్ర కేసరి కుంకుమాం సమర్పయామి. ఆయనైతే పరాయనే దుర్వారోహంతు పుష్పణీః అనుదాగ్ముడలికాన్ సముద్రస్య గృహాయ మే. వస్త్రం సమర్పయామి. ఓం నూతన ఆభరణాన్ని సమర్పయామి. నూతన వస్త్రం ధారయామి. ఓం ఉపేద్ మాం దేవసగా కీర్తి చమనా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిం వృద్ధిందదాతు మే. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. వస్త్రం సమర్పయామి. ఓం క్షుద్ధిపాఠవాన్ జ్యేష్ఠమాలక్ష్మణాశయామ్యహం అభూత్ సర్వవర్ధమే. ఈ వరలక్ష్మి వ్రతానికి చాలామంది మహిళలైతే తప్పకుండా ఒక్కొక్క కాసు ప్రతి సంవత్సరం ఒక కాసు తెచ్చుకొని అమ్మవారికి పూజించి అమ్మవారి దగ్గర ఉంచి పూజించి వాటిని 21 కాసు అలా అయిన తర్వాత కాసుల పేరుగా చేయించుకుంటూ ఉంటారు కదా. అలా మా అక్క కూతురు కూడా ప్రతి సంవత్సరం ఒక కాసు తెచ్చుకొని ఇలా పూజ చేసుకుంటుందన్నమాట. ఓం తదంగత్వేన ఓం పూర్ణమదదేవతాభ్యో నమః. చెప్పాలి. బధ్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధిం చ మమ సౌభాగ్యం దేహి మే రమే. అక్షంతలు మీ చేతులు ఉన్నాయి, సారికి ఇచ్చేసేయండి. మీరు కాలు ముందర పెట్టండి. నమస్కారం చేసుకోండి.
ఇంకా ఈ తరం అమ్మాయిలు భర్తల కాళ్ళు మొక్కడం చాలా అరుదు కదా, అందుకే సంవత్సరానికి ఒకసారి కానీ ఈ ఛాన్స్ మాకు రాదని చెప్పి భర్తలు అంటుంటారు. అలా భార్యలు భర్తల కాళ్ళు మొక్కే ఈ సన్నివేశం కూడా భర్తలు గుర్తుపెట్టుకునే మెమరబుల్ మూమెంట్గా మారిపోయిందని చెప్పొచ్చు. ఓం వరలక్ష్మీదేవి నమో నమః. నమః పార్వతీ పదయే హర హర మహాదేవ. అద వ్రతగత సమాప్తః. ఓం యాపల నేర్యాపలా పుష్ప యాస్త పుష్మణీ హే బృహస్పతే ప్రసూత స్థానో గుం చంద గుమ్మసః. కేశరం మగేతే నారాయణమోస్తుతే ధూపమాగ్రాపయామి దీపదరక్షతనేతి ధూపదీపానంతరం నైవేద్యం. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం కూడా పూర్తయిపోయింది. అమ్మవారికి నైవేద్యం కూడా సమర్పించారు. ఓం ప్రణాయ సహ ప్రణాయ సహ వ్యానాయ సహ నారికేలబల కదిరి బల నారికేలబల కదిరి బల ఆహార భద్రబల భక్ష భోజన నైవేద్యం సమర్పయామి. ఇంకా ఇలా పూజ అనంతరం నైవేద్యం సమర్పించిన తర్వాత ఇంకా మంగళహారతి కూడా ఇచ్చేశారు అమ్మవారికి. సమర్పయామి నమస్కరోమి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఓం వీర్యాచనో గృహే అక్షంతలు పూలు పట్టుకోవడం సంబరాంచ విరాంచామి. మీరు కూడా అక్కడ తీసేదేనా స్పూన్స్ ఇక్కడ ఇచ్చేసేయండి. రోజు వాళ్ళు పట్టుకుంటారు. శ్రీ సత్యనారాయణ స్వామి అభిషేక పంచలాగే శ్రీ వరలక్ష్మీదేవి అభిషేక తీర్థ పాదములు ఈ ప్రసాదం కడుక్కున్నాడు. సత్యనారాయణ స్వామి అభిషేక తీర్థ పాదములు దాంపత్యాభివృద్ధిరస్సు పుత్ర పౌత్రాభివృద్ధిరస్సు దీర్ఘ ఆయుష్మాన్ దీర్ఘ సుమంగళీ పుత్ర పౌత్రాభివృద్ధిరస్సు సత్యత సిద్ధిరస్సు. ఈ పండు మాత్రం అన్యోన్య దాంపత్యాభివృద్ధిరస్సు సుమంగళీ భగవత్రాభివృద్ధిరస్సు వంశాభివృద్ధిరస్సు పుత్ర పౌత్రాభివృద్ధిరస్సు శుభం శుభరస్సు శివారు. ఇంకా ఇలా వ్రతం రెండు అంటే వరలక్ష్మి వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం జరిగిన తర్వాత ఇంకా పంతులు గారికి సాహిత్యం ఇచ్చేసిన తర్వాత ఇంకా ఇలా అంటే వరలక్ష్మి వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం రెండు ఉదయం 9 నుంచి ఇప్పటి లంచ్ టైం వరకు జరిగింది. ఇంకా ఈ వ్రతాలు చేసేవాళ్ళు ఉపవాసాలు కూడా ఉంటారు. ఇంకా ఎట్లాగో లంచ్ టైం కూడా అయింది కదా, ఇంకా అందరికీ కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అన్నట్లుగా ఆవురావురం అన్నట్లు ఉంటుంటారు. ఇంకా అలా అక్కడ వ్రతాలు చేసే వాళ్ళు చేస్తుంటే ఇంకా ఇక్కడ ఇలా కిచెన్లో కుస్తీలు పడుతున్నారు, వంటలు చేస్తున్నారు అనమాట వీళ్ళందరూ. ఇలా అందరూ అన్ని రకాల వంటలు చేసినా ఇంకా ఫైనల్గా ఒక కర్రీ మిగిలిపోయే ఉంది, పన్నీర్ కర్రీ చేయడము. అది ఫైనల్ టచ్ మా శ్రీజానే చేసింది. అదే అక్క కూతురు వ్రతం అయిపోయిన తర్వాత వచ్చి పన్నీర్ కర్రీ అదే చేసింది అనమాట. అంటే పన్నీర్ కర్రీ అది బాగా చేస్తుందని చెప్పి ఆ కర్రీ మాత్రం అలా ఉంచారనమాట. అదే చేయాలని చెప్పి అలా ఉంచేసిండ్రు. ఇంకా ఇలా వంటలు చేసే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వంటలన్నీ అయిన తర్వాత ఇంకా భోజనాలకి ఏర్పాటు చేశారు. ఇదిగోండి నోరూరించే టమాటా పచ్చడి, పూర్ణాలు, నోరూరుంచే పులిహోర. అంటే పండగలప్పుడు చేస్తే ఎందుకో పులిహోరకి చాలా టేస్ట్ వస్తుంది. అలాగే భక్ష్యాలు కూడా చేశారు. ఇంకా ఇది పరమాన్నం, పచ్చడి స్పెషల్ అన్నమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా అన్నీ ఒక్కొక్కటి చెప్పలేను. అందరూ ఆవురమన్నట్లు ఉన్నారు కదా, ఇంకా తినేస్తున్నారు చూడండి అందరినీ. ఇది వరలక్ష్మి వ్రతం వీడియో విశేషాలు. ఇంకా వాయినాలు ఇచ్చే ప్రోగ్రామ్ కూడా ఉంది, అది ఇంకొక వీడియోలో చూపిస్తాను. లెంతీ అవుతుందని ఇది ఇక్కడితో ఆపేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.